హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలుసా మీకు? పునుకులు. పునుకుల కర్రీ ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? ఇలా ట్రై చేసి చూడండి. కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు. ముందుగా గిన్నె పెట్టుకుందాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుని వాటిని మగ్గించుకోవాలి. చూసారుగా, కొంచెం ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఈరోజు నేను ఒక కథ విన్నానండి, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే స్టోరీ, ఒక అతను ఫ్రూట్స్ అమ్ముతాడు. అతని దగ్గరికి ఒక అతను ఉన్న వాళ్ళే వచ్చి ఫ్రూట్స్ కొనాలని చూస్తాడు. అడిగితే ఫ్రూట్స్ తగ్గించవయ్యా అని అడుగుతాడు. అడిగితే అతను 200 చెప్తాడు. ఎంత అని అడిగితే 200కి తగ్గించు అయ్యా అని అడుగుతాడు. తగ్గించింది సార్, ఇందులో మాకు పెద్ద రాదు అని చెప్పేసి అంటారు. అక్కడికి ఈలోగా ఒక ఆవిడ వస్తుంది. కూర చూద్దాము. కూరలో ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి, కొంచెం పసుపు, కారం వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగానే. ఉప్పు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కారం 1 చెంచా వేసుకున్నాను. కారం తక్కువే పడుతుందండి, అంటే ఎగిరి కూర కదా ఇది. ఇదిగోండి, కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. చూసారుగా, వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మూత పెట్టేసి ఉడికించుకుందాం. అక్కడికి వచ్చిన ఆవిడకి బాగా తక్కువకి అమ్ముతాడనమాట. అదేంటయ్యా ఇంత మోసమా, నువ్వు పోలీస్ స్టేషన్కి నడు అని చెప్పేసి అంటాడు అతను. వచ్చిన అతనైతే కాదండి కాదండి ఆగండి, అతను ఒక టైంలో వాళ్ళ హస్బెండ్ చాలా హెల్ప్ చేశాడండి అందరికీ. మేము ఎవరైనా సడన్గా ఆవిడే పోషించుకుంటుంది పిల్లల్ని కానీ ఆ భర్తను కూడాని. మేము ఏం హెల్ప్ చేస్తామన్నా కూడా వాళ్ళు వద్దంటున్నారండి. ఎంత ట్రై చేసామో వాళ్ళు హెల్ప్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అందుకే ఇంకా ఫ్రూట్స్ని ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్పేసి ఇస్తున్నమాట, తక్కువకి ఇస్తున్నాం. కావాలొస్తే వేరే షాప్కి వెళ్తారు కదా భయ్యా అని అంటే, వేరే షాప్లో కూడా వాళ్ళు కూడా ఇలాగే చెప్తారండి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఊరికి చాలా సేవ చేశాడు. ఆ సేవకి కృతజ్ఞతలుగా మేము ఇలా తెలుపుకుంటున్నాం. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళి కనుక్కున్నా ఇదే రేట్ ఉంది కదా అని అనుకుని తీసుకుంటుంది. ఆవిడకి హెల్ప్ చేయడం వల్ల మా వ్యాపారం కూడా ఆ రోజు బాగా సేల్ అవుతుంది. ఒకరికి మనము మనస్ఫూర్తిగా సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకరికి మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇదిగోండి, పునుకులు కోసి పెట్టుకోవాలి. ఇలాగా సగాన్ని కోసుకుని ఉడికిన దాంట్లో ఉల్లిపాయలు ఉడికాయి కదండి, అందులో వేసేసుకుందాం. ఇలాగా వాటర్ ఎక్కువ ఉండాలండి, వాటర్ తక్కువ ఉంటే కనుక మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. చూసారుగా, పునుకులు ఇలా వేసేసుకుందాము. బాగుంటుందండి కర్రీస్. మనకి లేనప్పుడు, ఏమీ లేవన్నప్పుడు ఇలా పునుకులు తెచ్చుకుని ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో అయినా తయారు చేసుకుని చేసుకోవచ్చు మనకి. నేనైతే బయట రప్పించాను పునుకులు. చూసారుగా, రెడీ అయిపోతుంది. కొద్దిసేపు ఉడికించుకుందాం. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇలా తిప్పుకోవాలి సైడ్కి. అంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తిప్పుకున్నాం కదా, కొంచెంసేపు మూత పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది కర్రీ అయితే. స్టోరీ వచ్చేటడికి నెక్స్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా, ఆల్మోస్ట్ ప్రిపేర్డ్. మనకు కావాల్సిన పునుకుల కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, గ్రేవీ అయితే బాగా తక్కువ అయిపోయింది, అందుకే వాటర్ ఎక్కువ వేసుకోవాలని చెప్పాను. మరీ ఉడికినా బాగోదండి, తక్కువ ఉడికించుకోవాలి.